నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఫిబ్రవరి 24, 2026 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ప్రభావాన్ని చూపిస్తున్నాడు. సూర్యుడు కుంభంలోను, బుధుడు మీనంలోను, శుక్రుడు కూడా మీనంలోను, కుజుడు కుంభంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈ రోజు చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం మూలంగా మనసు స్థిరంగా ఉండడం మీద, నిర్ణయాలు స్పష్టంగా ఉండడం మీద, ధన ఆలోచనలు బలంగా ఉండడం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే ఆర్థిక, కుటుంబ, భౌతిక విషయాలకు అత్యంత శుభదినము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దాని మూలకంగా ఈ రోజు శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. పోటీల్లో గెలుపొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగం పోటీల్లో శుభప్రదంగా ఉండబోతోంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు ఈరోజు అలసట ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. దాని మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి 5వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి సృజనాత్మకత, ప్రేమలో శుభము, అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు సక్సెస్ఫుల్ డే అని చెప్పొచ్చు. అయితే సంతానపరంగా సుఖము, కళా, ప్రతిభ, సినిమా, టీవీ రంగాలలో ఉండే కళాకారులకు గుర్తింపు రావడంతో పాటు అవకాశాలు కూడా వచ్చే దిశ కనబడుతోంది. సూచనలు ఏంటంటే కనుక అతిగా మాట్లాడడం కానీ, అతిగా నిర్ణయం తీసుకోవడం కానీ, అతిగా నమ్మడం కానీ ఇలాంటివేవి ఓవర్గా చేసే ప్రయత్నం ఈ రోజు అస్సలు చేసుకోకండి. అయితే పరిహారంగా దేవాలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి 4వ స్థానంలో చంద్రుడు సంచారం చేయడం మూలంగా గృహ యోగము గోచరిస్తున్నది. వాహన యోగం కూడా కనిపిస్తున్నది. అయితే కుటుంబంలో సంతోషము, ఇంటిలో మార్పులు చేర్పులు జరిగేందుకు ఆలోచనలు అయితే వస్తాయి. చేయడానికి సమయం పట్టచ్చు. ఆలోచనలు, నిర్ణయాలు ఈ రోజు తీసుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సూచన ఏంటంటే కనుక మాటల్లో జాగ్రత్తగా ఉండండి. పరిహారంగా శని భగవానుడి యొక్క ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి 3వ స్థానంలో చంద్రుడి సంచారం మూలకంగా ధైర్యము, ప్రయాణ యోగము ఈ రెండు లాభాన్ని తెచ్చిపెడతాయి. ధైర్యంగా ఏ పనికైనా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధించుకుంటారు. కమ్యూనికేషన్ వల్ల లాభము, సోదర సోదరీమణుల దగ్గర నుంచి సహాయం వచ్చే అవకాశం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక అతిగా ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయకండి. ఓవర్ కాన్ఫిడెన్స్ తోనూ, ఈగోతోనూ, యాటిట్యూడ్తోనూ ఈ రోజు బిహేవ్ చేయకండి. మీకు చెప్పదగినటువంటి పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఈ 12 రాశుల వారికి చెప్పదగినటువంటి పరిహారాలు: గోమాతకు మీ చేత్తో ఆహారాన్ని తినిపించండి, సేవ చేసుకోండి. దీంతో పాటు మీ దగ్గర ఉన్న దేవాలయాలలో నెయ్యి దీపం పెట్టుకునేటట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. ఇది మేష ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.